గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఘనంగా అవగాహన సదస్సుతో ర్యాలీ కార్యక్రమము. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రం నందు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సుతో ర్యాలీ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీతో పాటు బస్టాండులో మానవహారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి దానివల్ల వచ్చే సమస్యల గురించి తెలిపి ప్లాస్టిక్ ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రకాష్, ఉపాధ్యాయులు పీడి సాయికృష్ణ, టీఈటీ అజరుద్దీన్ మరియు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. प्लेट चुपीसारा होता स्लोगन से प्लेट స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరి ప్రజానీకానికి మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ప్రతి మూడవ శనివారము అన్ని కార్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అవాయిడ్ చేయడం కార్యక్రమము. దయచేసి అన్ని దుకాణాల వారు, షాపుల వారు గమనించండి. సింగిల్ ఇడ్లీ కప్పులు కాదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఈ రోజు నుంచి నిషేధించడం జరిగింది. ఎవరైతే ఇంకా 2-3 రోజులు టైం ఇస్తామో ఆ లోపల మీ ప్రవర్తన మార్చుకోలేకపోతే మొదటిసారిగా 500 జరిమానా విధించబడను. మొదలు గమనించండి. ఎవరైనా కానీ ప్లాస్టిక్ వాడితే, ప్లాస్టిక్ కవర్ అనేది ఎవరైనా వాడితే లేదా అమ్మినా ఎవరైనా వాడినా కూడా మొట్టమొదటిసారిగా అయితే 500 రూపాయలు జరిమానా విధించబడను. ఈ 3 రోజులు ఎగ్జామ్షన్ ఇస్తామో ఈ 3 రోజుల లోపల మీ దయచేసి మీ ప్రవర్తనను మానుకోండి. మాకు ఆ అవకాశాన్ని దయచేసి మీరు కల్పించకండి. అదే వ్యక్తి పదే రెండోసారి కానీ వాడినాడంటే 2500 రూపాయల వరకు జరిమానా విధించడం అనేది జరుగుతుంది. అంతవరకు పోకోకుండా మన గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడానికి మీ వంతు సహకరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ఆ ఫైన్ల వరకు వెళ్ళొద్దండి. మాకు ఆ అవకాశాన్ని కూడా కల్పించండి. దయచేసి హోటల్ దుకాణాల్లో కానీ అంగట్లో కానీ చిన్న దానికి ఒక టెంకాయ తీసుకున్నా కూడా ప్లాస్టిక్ కవర్ ఇస్తారు. అరటిపండ్ల వాళ్ళు కూడా అంతే. అరటిపండ్ల పేపర్ చుట్టూ సరిపోతుంది, దాన్ని కూడా కవర్లో వేసిస్తారు. దయచేసి అవి మానుకోండి. ఏం న్యూస్ పేపర్లో చుట్టించదు కదా అరటిపండ్లకి, దానికి ప్లాస్టిక్ కవర్ ఎందుకు చెప్పండి? మీరు అంగట్లో పెట్టుకునే అవుతాండి ఎవరే కానీ. పూలకు కూడా అంటారమ్మా, పూలకు కూడా కవర్ ఏంటమ్మా, ప్లాస్టిక్ పేపర్లో చుట్టించే అయిపోతుంది. ఏంటంటే పులిపోతుంది ప్లాస్టిక్ కవర్ పుల్లలు. ఒక పశువు ఏదైనా చనిపోయిందంటే దాన్ని పోస్ట్ మార్టం చేస్తే సుమారుగా 8 నుంచి 10 కేజీలు ప్లాస్టిక్ కవర్ అనేది కడుపులో ఉండడం జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. అందరూ ఈరోజు నుంచి ప్లాస్టిక్ అందరూ నిషేధించి వాడుకోకుండా ఉంటారని ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ.